వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా ఈ భూమిపై ఇప్పటికీ సమాధానం దొరకని కొన్ని రహస్యాలు శాస్త్రవేత్తలకి సవాలుగా నిలుస్తున్నాయి. దశాబ్దాలు శతాబ్దాలు గడుస్తున్న మానవ మేధస్సుకు దొరకని ఆ టాప్ 10 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఏంటో, వాటి వెనుక ఉన్న నమ్మలేని నిజాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ది మేరీ సెలెస్టే ఓడ మిస్టరీ గురించి ఫస్ట్ చూద్దాం. 1872లో అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఒక ఘటన ప్రపంచ మారిటైమ్ హిస్టరీలోనే అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అదే మేరీ సెలెస్టే అనే ఓడ కథ. ఈ బ్రిటిష్ అమెరికన్ ఓడ న్యూయార్క్ నుండి ఇటలీకి ప్రయాణమైంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఓడ సముద్రం మధ్యలో సిబ్బంది ఎవరూ లేకుండా కొట్టుకుంటూ కనిపించింది. షాకింగ్ ఏంటంటే ఓడలో ఉన్న విలువైన వస్తువులు, 6 నెలలకు సరిపడా ఆహారం, ప్రయాణికుల సామాన్లు అన్ని భద్రంగానే ఉన్నాయి. కేవలం ఒక లైఫ్ బోట్ మరియు అందులో ఉన్న 10 మంది మనుషులు మాత్రం మాయమైపోయారు. ఓడపై ఎలాంటి దాడి జరిగిన గుర్తులు లేవు. ఒక సురక్షితమైన ఓడను వదిలి ప్రయాణికులు సముద్రంలోకి ఎందుకు దూకవలసి వచ్చింది? వారేమయ్యారు అనే ప్రశ్నలకు నేటికి కూడా సమాధానం లేదు. దెయ్యాల దాడి అని కొందరు, ఆల్కహాల్ కార్గో లీక్ అయి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇది ఒక పరిష్కారం కాని రహస్యమే. ఇక రెండవది ఓయినిచ్ మాన్యుస్క్రిప్ట్. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకం ఏది అంటే శాస్త్రవేత్తలు చెప్పే ఏకైక పేరు ఓయినిచ్ మాన్యుస్క్రిప్ట్. 15వ శతాబ్దానికి చెందిన ఈ 240 పేజీల పుస్తకం నేటికి కూడా ఒక పజిలే. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం, ప్రతి పదం ఒక వింత భాషలో లేదా ఒక కోడ్లో రాయబడింది. అందులో ఉన్న చిత్రాలు మరింత విచిత్రంగా ఉంటాయి. ఈ భూమిపై లేని వింత మొక్కలు, ఆస్ట్రోనామికల్ చార్ట్స్ మరియు వింత ద్రవాలలో స్నానం చేస్తున్న మనుషుల బొమ్మలు అందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ కోడ్ బ్రేకర్స్ మరియు సైంటిస్టులు ప్రయత్నించినా దీనిని డీకోడ్ చేయలేకపోయారు. అసలు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ఇదేమైనా ఏలియన్స్ సమాచారమా, లేక ఎవరైనా చేసిన ఒక పెద్ద కల్పితమైన కథ అనేది ఇప్పటికీ కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక మూడవ అంశం డీబీ కూపర్ విమాన హైజాక్ గురించి. అమెరికాలోని FBI చరిత్రలోనే ఏకైక దొరకని విమాన హైజాకర్ డాన్ కూపర్. 1971లో జరిగిన ఈ క్రైమ్ మిస్టరీ ఇప్పటికీ కూడా క్లోజ్ అవ్వలేదు. ఒక సాధారణ ప్రయాణికుడిలా విమానం ఎక్కిన కూపర్ తన దగ్గర బాంబు ఉందని ఫ్లైట్ అటెండెంట్ ను బెదిరించాడు. విమానాన్ని ల్యాండ్ చేయించి $2 లక్షల నగదు మరియు 4 పారాచూట్లు డిమాండ్ చేసి తీసుకున్నాడు. ప్రయాణికులను వదిలేసి విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపిన తరువాత దట్టమైన అడవులు, వర్షం కురుస్తున్న చీకటి రాత్రి వేళ విమానం వెనుక తలుపు నుండి పారాచూట్లో కిందికి దూకేశాడు. అంత ఎత్తు నుండి దూకిన కూపర్ బ్రతికాడా లేక చనిపోయాడా? అతను దొంగిలించిన డబ్బేమైంది అనేది నేటికి కూడా అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఒక చిక్కని ముడిలాగే మిగిలిపోయింది. ఇక నాలుగవది రోనోక్ కాలనీ అదృశ్యం గురించి. 1587లో అమెరికాలోని రోనోక్ ద్వీపంలో బ్రిటన్ దేశస్థులు ఒక కాలనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ కేవలం 3 ఏళ్లలో ఆ ఊరే మాయమైపోయింది. కాలనీ లీడర్ అయిన జాన్ వైట్ కొన్ని సరుకుల కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. అక్కడ యుద్ధం కారణంగా అతను తిరిగి రావడానికి 3 ఏళ్లు పట్టింది. తీరా అతను వచ్చేసరికి అక్కడున్న 115 మంది పురుషులు, మహిళలు, పిల్లలు పూర్తిగా అదృశ్యమైపోయారు. అక్కడ ఎలాంటి యుద్ధము లేదా శవాలు ఉన్న ఆనవాళ్లు కూడా లేవు. కేవలం అక్కడ ఉన్న ఒక చెట్టుపై క్రోటన్ అనే పదం మాత్రం చెక్కబడి ఉంది. ఆ ప్రజలు స్థానిక గిరిజన తెగలలో కలిసిపోయారా, లేక ఏదైనా వ్యాధి బారిన పడ్డారా? ఆ చెక్కబడిన పదం అర్థం ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఒక పెద్ద హిస్టారికల్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక మరొక అంశం బిగ్ ఇయర్ రేడియో సిగ్నల్స్ వావ్ గురించి. అంతరిక్షంలో మనలాంటి జీవులు, ఏలియన్స్ ఉన్నాయా అనే అన్వేషణలో దొరికిన ఒకే ఒక్క బలమైన ఆధారం ఈ వావ్ సిగ్నల్. 1977లో ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన బిగ్ ఇయర్ అనే రేడియో టెలిస్కోప్ అంతరిక్షం నుండి ఒక అత్యంత శక్తివంతమైన రేడియో సిగ్నల్స్ ని పట్టుకుంది. ఇది ఏకంగా 72 సెకండ్ల పాటు వచ్చింది. ఈ డేటాను పరిశీలించిన ఖగోళ శాస్త్రవేత్త జెర్రీ ఎక్మాన్ ఆశ్చర్యపోయి పేపర్ పైన ఎరుపు రంగు పెన్నుతో వావ్ అని రాశాడు. ఆ సిగ్నల్ సుదూర అంతరిక్షం నుండి వచ్చింది. శాస్త్రవేత్తలు ఆ తరువాత ఎన్నో ఏళ్లు అదే దిశగా పరిశోధనలు చేసినా ఆ సిగ్నల్ మళ్లీ ఎప్పుడు కూడా రిపీట్ కాలేదు. అది గ్రహాంతర వాసులు పంపిన సందేశమా లేక కేవలం ఒక కాస్మిక్ నాయిస్ అనేది కూడా ఇప్పటికీ కూడా తేలలేదు. ఇక 6వ అంశం డయాట్లో పాస్ ఇన్స్టెన్స్ గురించి. 1959లో రష్యాలోని 9 మంది అనుభవజ్ఞులైన స్కీ హైకర్స్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. చలికాలంలో టెంట్ వేసుకుని పడుకున్న ఆ గ్రూపు రాత్రిపూట హఠాత్తుగా తమ టెంట్ ని లోపల నుండి కత్తితో కోసుకుని కనీసం బూట్లు, బట్టలు కూడా వేసుకోకుండా -డిగ్రీల చలిలోకి పారిపోయారు.
కొన్ని రోజుల తర్వాత వారి శవాలు కిలోమీటర్ దూరంలో దొరికాయి. కొందరు చలికి చనిపోగా మరికొందరు శరీరాలపై అంతర్గతంగా బలమైన గాయాలు, ఇంటర్నల్ ట్రోమాస్, ఎముకలు విరగడం జరిగాయి. ఒకరి నాలుక కూడా కట్ అయి ఉంది. ఇటీవల పరిశోధనల్లో అది ఒక చిన్న స్లాబ్ అవలాంప్ కావచ్చు అని భావించినప్పటికీ వారు టెంట్ కట్ చేసుకుని అంత భయంతో ఎందుకు పారిపోయారు అనే దానికి పూర్తి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. ఇక ఈజిప్ట్ గ్రేట్ సింహికా వైస్ గురించి మాట్లాడుకుంటే, ఈజిప్ట్లోని పిరమిడ్ల పక్కన ఉండే సింహం శరీరం, మనిషి తల కలిగిన గ్రేట్ సింహికా నిర్మాణం ప్రపంచ అద్భుతాలలో ఒకటి. కానీ దీని వయసుపై పెద్ద వివాదమే నడుస్తోంది. సాంప్రదాయ చరిత్రకారుల ప్రకారం దీనిని క్రీస్తు పూర్వం 2500 కాలంలో పహరాహ్ కల్ఫ్ నిర్మించారు. కానీ కొంతమంది జియోలాజిస్ట్స్ ఈ శిల్పంపై ఉన్న నీటి కోత గుర్తులని పరిశీలించి ఇది పిరమిడ్ల కంటే 1000 సంవత్సరాల ముందే నిర్మించబడింది అని వాదిస్తున్నారు. ఆ కాలంలో ఈజిప్టు ఎడారి కాదు, భారీ వర్షాలు పడే పచ్చటి ప్రాంతం. ఒకవేళ జియోలాజిస్టుల వాదన నిజమైతే పిరమిడ్ల కంటే ముందే ఈజిప్ట్లో అంతటి అత్యున్నత సాంకేతికత కలిగిన సివిలైజేషన్, అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఏది ఉండేది? ఈ శిల్పాన్ని అసలు ఎవరు నిర్మించారు అనే రహస్యం ఇప్పటికీ కూడా సమాధానం లేని ప్రశ్నే. ఇక 8వది క్లియోపాత్ర సమాధి ఎక్కడా అనే దాని గురించి. ఈజిప్టు చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన రాణి క్లియోపాత్ర మరియు ఆమె ప్రియుడు మార్క్ ఆంటోనీల సమాధి ఎక్కడ ఉందో నేటికి కూడా ఎవ్వరికీ తెలియదు. క్రీస్తు పూర్వం 30లో రోమన్ సైన్యానికి దొరకకూడదని వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని ఒకే చోట అత్యంత వైభవంగా సమాధి చేసినట్లు ప్రాచీన ఆధారాలైతే చెబుతున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు అలెగ్జాండ్రియా నగరంలో మరియు సముద్ర గర్భంలో ఎన్నో త్రవ్వకాలు జరిపారు. ఇటీవలే ట్రాపోసిస్ మ్యాగ్నా అనే దేవాలయం కింద ఒక పెద్ద టన్నెల్ దొరికినప్పటికీ సమాధి మాత్రం దొరకలేదు. చరిత్రను శాసించిన ఆ మహారాణి సమాధి ఎక్కడుంది? కాలగర్భంలో కలిసిపోయిందా లేక సముద్రంలో మునిగిపోయిందా అనేది ఇప్పటికీ పురాతత్వ ప్రపంచంలో ఒక గ్రేట్ మిస్టరీనే. ఇక అంతికితేరా మెకానిజం గురించి మాట్లాడుకుంటే, 1901లో గ్రీస్ దేశ తీరంలో ఒక పురాతన రోమన్ ఓడ శిథిలాలలో దొరికిన ఒక వింత పరికరం ఆధునిక సైంటిస్టుల మైండ్ బ్లాక్ చేసింది. దీనిని ప్రపంచపు మొదటి కంప్యూటర్ అంటారు. క్రీస్తు పూర్వం 150 కాలానికి చెందిన ఈ బ్రోజర్ పరికరంలో 30కి పైగా సంక్లిష్టమైన గేరాస్ మరియు డైల్స్ ఉన్నాయి. ఆధునిక కాలంలో గడియారాలలో వాడే టెక్నాలజీ ఇందులో ఉంది. దీని ద్వారా గ్రహాల కదలికలు, సూర్యచంద్ర గ్రహణాలు మరియు ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా లెక్కించేవారు. అంతటి అద్భుతమైన అనలాగ్ కంప్యూటర్ టెక్నాలజీ ఆ కాలంలో ఎలా సాధ్యమైంది? ఆ తర్వాత అలాంటి పరికరం మళ్లీ 1000 సంవత్సరాల వరకు మానవాళి ఎందుకు తయారు చేయలేకపోయింది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇక బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం గురించి మాట్లాడుకుంటే, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఫ్లోరిడా, ప్యూర్టోరికో మరియు బెర్ముడా మధ్య ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ అంటారు. గత 100 ఏళ్లలో ఈ ప్రాంతంలో వందలాది విమానాలు, ఓడలు ఎటువంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యాయి. 1945లో 5 యుఎస్ మిలిటరీ విమానాలు ఇక్కడ మాయమవగా వాటిని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ విమానం కూడా అదృశ్యమైంది. ఇక్కడికి రాగానే కంపాస్ పని చేయకపోవడం, వింత వాతావరణం మార్పులు జరగడం చూపిస్తుంటారు. సైంటిస్టులు ఇక్కడ మిథేన్ గ్యాస్ విడుదల లేదా భారీ అలల కారణం కావచ్చు అని చెబుతుంటారు. విజ్ఞాన శాస్త్రం ఎన్ని కారణాలు చెప్పినా ఇప్పటికీ కొన్ని ఓడలు, విమానాల శిథిలాలు అస్సలు దొరకకపోవడం వల్ల ఈ ప్రాంతం చుట్టూ ఉన్న రహస్య వలయం అలాగే మిగిలిపోయింది. చూశారు కదా, ఈ 10 రహస్యాలు మనకు ఒక విషయం అయితే స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో సైన్స్ కి కూడా అందని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఈ 10 మిస్టరీస్ లో మీకు ఏది అత్యంత షాకింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.